హై వ్యూవర్స్, ఈరోజు గోవా వెలవెలబోతోంది, ఏపీ కలకలలాడబోతోంది అనేటువంటి ఒక లైన్ తీసుకునే జర్నలిస్ట్ని ఒక కామెంట్ నేనే. ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి యూట్యూబ్ల మీద, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద, కొంత వీడియోల మీద ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడు, చిందులేస్తున్నాడు. ఏమన్నట్టు, గోవా ఎక్కడ వెలవెలబోతుంది, గోవాలో జనాలు ఎందుకు తగ్గారని మీరు అంటున్నారు? లాస్ట్ ఇయర్ కన్నా ఈ డిసెంబర్లో 80 కోట్ల ఎక్స్ట్రా మాకు రెవెన్యూ వచ్చింది, డబ్బు వచ్చింది, ఆదాయం వచ్చింది అన్నాడు. మొన్న మన తాడేపల్లి గుడి చెందినటువంటి రవితేజ అనే కుర్రాడు గోవాలో చనిపోయాడు. ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, అతను అతని ఫ్రెండ్స్, అందులో అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఉన్నారు. నైట్ అయింది, మన జనవరి 1 వీడియోలకు ముందు నైట్ అరౌండ్ 1 అయిందంట. రెస్టారెంట్ వాళ్ళు చెప్పిన వర్షన్ ఇది. ఏమని, అతను ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు, బట్ టైం దాటిపోయింది, ఇంక ఇప్పుడు మేము ఫుడ్ ఆర్డర్ తీసుకున్నాం, దాన్ని ఇంకా అక్కడ మాట మాట్లాడి గొడవ అయింది, ఇంకా అలా కొట్టాల్సి వచ్చింది, చనిపోయాడు, బాధాకరమే అని అన్నారు. బట్ మన రవితేజ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు, రవితేజ టీం ఒక అమ్మాయి పట్ల వాళ్ళు చెడుగా ప్రవర్తించారు, అక్కడ గొడవ అయింది అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నిజాలు ఏంటనేది విచారణ చేస్తున్నారు. ఆ రెస్టారెంట్ ఓనరు, వాడి కొడుకు అండ్ ఇంకో ఇద్దరున్నారు, వాళ్ళ బ్యాచ్ని, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఆల్రెడీ ఏపీ పోలీసులు గోవా పోలీసుతో టచ్లో ఉన్నారు, రవితేజ కుటుంబానికి న్యాయం చేయాలి కాబట్టి. ఇప్పుడు అసలు గోవాకి నిజంగానే టూరిస్టులు తగ్గారంటే అవునన్నా కాదన్నా తగ్గారు. ఎందుకు? గోవాలో మ్యాక్సిమం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఫారినర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి, గోవాలో సెటిల్ అయిన మన వాళ్ళు చాలామంది ఉంటారు కాదనట్లా, విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కారణం ఏంటి, మన వాళ్ళు ఆచితూచి డబ్బు ఖర్చు పెడతారు, విదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఏమో డబ్బుని విచ్చలవాడు ఖర్చు పెట్టేస్తారు. మన వాళ్ళు ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే విదేశీయులు వచ్చేసి 4000 ఖర్చు పెడతాడంట. అంటే మనోడు ఒక 10,000 ఖర్చు పెడతాడు, 40,000 ఖర్చు పెడతాడు. దాంతో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వటం, మన వాళ్ళకి తక్కువ రెస్పెక్ట్. మరీ ముఖ్యంగా సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళని కొంచెం తక్కువగా చులకనగా చూస్తారంట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు కానీ, హోటల్ వాళ్ళు కానీ, అండ్ బయట రిమైనింగ్ బ్యాచ్ కానీ. ఇది క్లియర్గా అర్థమైపోతుంది. సో సెల్ఫ్ రెస్పెక్ట్. భారతీయులే ఉండి తోటి భారతీయులకు రెస్పెక్ట్ ఇవ్వకపోవటం ఏంటి, అండ్ తక్కువగా చూడటం ఏంటి? దానికి తోడు ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అక్కడ ఫుడ్ రేట్లు పెరిగాయంట, అండ్ రెస్టారెంట్ రేట్లు పెరిగాయంట. సో ఖర్చు పెరిగింది, గౌరవం తగ్గింది. మరి గోవా లాంటి ప్లేసెస్ ఇంకెక్కడ లేవంటే ఉన్నాయి. కేరళ బీచెస్, కర్ణాటక బీచెస్, తమిళనాడు, మన ఏపీ. ఇక్కడ ఏపీకి సంబంధించి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టూరిజం పరంగా ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. మన దగ్గర వచ్చేసి బౌద్ధారామాలకు సంబంధించి కానీ, పురాణ ఇతిహాసాలను ప్రతిబింబించే విధంగా కొన్ని ఆలయాలు కానీ, బొర్రా గుహలు కానీ, ఇక్కడ మన శ్రీశైలం చూసుకుంటే అక్కమహాదేవి గుహలు కానీ, ఇష్టకామేశ్వర టెంపుల్ కానీ, అండ్ శ్రీశైలంలో వచ్చేసి ఇష్టకామేశ్వర టెంపుల్ ఒకటి, అక్కమహాదేవి గుహలకు వెళ్ళేది. ఇష్టకామేశ్వర అడవిలో, ఇక్కడ అక్కమహాదేవి గుహలు. ఏకంగా లాంచ్లో వెళ్ళటం చాలా బాగుండిద్ది అది. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే నాగార్జున కొండ కానీ, నాగార్జున సాగర్ కానీ, అండ్ మన రాయలసీమ తీసుకుంటే ఓల్డన్ని అద్భుతమైనటువంటి దేవాలయాలు, మహానంది, లేపాక్షి, ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీశైలం, ఆ తర్వాత మన తిరుమల పుణ్యక్షేత్రం, తిరుపతి, కాణిపాకం, ఇలా చాలా, అండ్ పుట్టపర్తి సాయిబాబాది. సో మీకు రాయలసీమలో అద్భుతమైనటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి, టూరిజం ప్లేసెస్ బోలెడెన్నో ఉన్నాయి. మన కడప దగ్గర వచ్చి చూసుకుంటున్నాడు పెన్న నది మీద గండికోట, అది కానీ, ఇలా ఒక్కొక్క జిల్లాకి అద్భుతమైనటువంటి టూరిజం డెస్టినేషన్స్ ఉన్నాయి కొన్ని. అమరావతి, ఇక్కడ ఉండవల్లి గుహలు, అండ్ మన దుర్గమ్మ తల్లి విజయవాడ, అన్నవరం సత్యనారాయణ స్వామి, అరకు లోయలు, గుహలు, తర్వాత లంబసింగి, ఇటు చూస్తే రాజమహేంద్రవరం దగ్గర వచ్చేసి చూస్తే మారేడుమిల్లి. మొన్న పార్వతీపురం మన్యం జిల్లాలో, అల్లూరు జిల్లాలో మన పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు ఇదే చెప్పాడు. ఏమని, అద్భుతమైనటువంటి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి ఏపీలో. ఆంధ్రప్రదేశ్కి 2 సినిమా మాల్, ఇక్కడే మీరు పరిచయం అంటే సినిమాలు షూటింగ్ చేసుకోండి, ఆ తర్వాత హ్యాపీగా మీరు సినిమాలు ప్రమోట్ చేసుకోండి, ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలంటే మేము ఇస్తామని. సో ఎక్కడైతే సినిమాలు ఎక్కువగా షూట్ చేస్తూ ఉంటారు, ఎక్కడైతే ఎక్కువగా సెలబ్రిటీలు ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు, అక్కడ బ్రహ్మాండంగా టూరిజం డెవలప్ అయింది. సో మన దగ్గర చూసుకుంటే పుణ్యక్షేత్రాలకు సంబంధించి, అండ్ సముద్రం వచ్చేసి ఇండియాలో అత్యధిక తీర ప్రాంతం ఉన్నది ఫస్ట్ గుజరాత్, సెకండ్ అత్యధిక తీర ప్రాంతం ఉన్నది మన ఏపీ, 976 కిలోమీటర్లు ఉంది. ఇందులో వచ్చేసి ఆల్రెడీ కొత్తగా పోర్టుల నిర్మాణం జరుగుతుంది, అండ్ ఆ నీరులో వచ్చేసి బీచ్ని డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ వైజాగ్ దగ్గర, రుషికొండ దగ్గర ఈ జగన్ చేసిన దరిద్రం అంతా పక్కకు పెట్టేశారు కాబట్టి ఇప్పుడు బ్రహ్మాండ రుషికొండ దగ్గర మరలా బీచ్ రిమైనింగ్ మొత్తం ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ సూర్యలంక బీచ్ బాపట్ల దగ్గర,
అండ్ కాకినాడ దగ్గర బీచ్ కూడా డెవలప్ చేస్తామంటారు. మచిలీపట్నం దగ్గర ఆల్రెడీ పోర్ట్ కడతాను, అది కూడా డెవలప్ చేస్తామని అంటున్నారు. ఇక్కడ చూసుకుంటూ ఉన్నప్పుడు యారాడి బీచ్ ఉంది అండ్ భీమిలి బీచ్ ఉంది. సో బీచ్ల పరంగా బ్రహ్మాండంగా ఏపీని డెవలప్ చేయొచ్చు. అండ్ గోవా అన్నప్పుడు మందు అంటారు. మందుని కూడా ఏపీలో క్వాలిటీ దాన్ని తక్కువ రేట్లో ఇప్పుడు ఇస్తున్నారు. అండ్ మెయిన్గా వచ్చేసి రకరకాలుగా వంటలు ఏపీలో అసలు కోనసీమకి వెళ్తే చాలా అసలు ఈవెన్ ఈ కోనసీమ దగ్గర కూడా, ఈ కాకినాడ దగ్గర కూడా, ఈ గోదావరి అనేది సముద్రంలో కలిసే దగ్గర కూడా అద్భుతమైన టూరిజం పాయింట్స్ బోల్డ్ అని ఉన్నాయి అక్కడ. సో ఎక్కువ టూరిజం లాగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ వంటకాల విషయానికి వస్తే ఏపీలో దొరికిన వంటకం అంటూ ఉండదు. సో ఇలా వంటల విషయంలో, ఆతిథ్యం విషయంలో అండ్ బ్రహ్మాండమైన కొన్ని స్పాలు కూడా మన వాళ్ళు రెడీ చేస్తారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే రానున్న రోజులలో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏపీని అంటే చాలు ఒక టూరిజం హబ్ అన్నట్టుగా ఉంటారని నాకైతే అనిపిస్తుంది. మన వాళ్ళు ఇక మీదట వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఏపీలోనే ఇప్పుడు ఈ వారం ఎక్కడికి వెళ్దాం, ఈ నెల ఎక్కడికి వెళ్దాం, అరే ఇంకో 6 నెలల్లో పలానా చోటకి వెళ్దాం అన్న వేళ ప్లాన్ చేసుకుంటారు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అడుగునా కూడా టూరిజం డెవలప్ చేయాలి. అడుగునా కూడా ఇతర రాష్ట్రాల వారిని, ఇతర దేశస్తులు మన రాష్ట్రానికి వచ్చేలాగా మనం ఆహ్వానం పలకాల అండ్ ఎంకరేజ్ చేయాలి. అన్నిటికి సంబంధించి రేట్లు అందుబాటులో ఉండాలి. అన్నిటికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు రెస్పెక్ట్ బాగా ఇవ్వాలి. అండ్ వేరే చోట నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. అన్నిటికి సంబంధించి వాళ్ళు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ద బెస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళాలి. అతిథి దేవోభవ అన్నదానికి కేర్ ఆఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్న ఫీలింగ్ ఉండాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ కానీ, ఇప్పుడు పర్యాటక శాఖకు సంబంధించి ఐ థింక్ కందులు దుర్గేష్ అనమాట, ఆయన కానీ, వీళ్ళంతా కూడా కలిసి ఈరోజు ఆలోచిస్తుంది ఏంటంటే ఏపీని డెవలప్ చేసుకోవాలి. ఆల్రెడీ అమరావతి ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అవుతుంది. వరల్డ్ క్లాస్ సిటీ 2047 నాటికి, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన సమయానికి వరల్డ్లో టాప్ 5 సిటీస్లో అమరావతి ఉంటుంది. మహానగరం, అందులో నో డౌట్. అండ్ ఇండస్ట్రీస్ పరంగా, టూరిజం పరంగా వైజాగ్ ఆల్రెడీ ఇప్పటికే టాప్లో ఉంది, ఇంకా డెవలప్ అవుతుంది. ఈలోపు ఆల్రెడీ కొత్తగా ఎయిర్పోర్ట్లు అంటూ ఉన్నారు. శ్రీకాకుళం దగ్గర ఒకటి అంటున్నారు, ఆల్రెడీ భోగాపురం దగ్గర ఒకటి, వైజాగ్ ఒకటి ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి అనకాపల్లిలో త్వరలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాబోతుంది కాబట్టి అన్నవరంకి, తునికి మధ్య ఒక ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఆ తర్వాత రాజమండ్రి ఉండే ఉంది. నెక్స్ట్ మన తాడేపల్లి గుడిలో ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు, ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు. ఇక ఆ తర్వాత అన్నప్పుడు ఒంగోలు ఒక ఎయిర్పోర్ట్ అంటూ ఉన్నారు. తర్వాత చూసుకుంటే మధ్యలో వచ్చేసి పల్నాడు నాగార్జునసాగర్ దగ్గర ఒక ఎయిర్పోర్ట్ అంటూ ఉన్నారు. ఆ తర్వాత నెల్లూరు దగ్గర దగదర్తి దగ్గర ఒక ఎయిర్పోర్ట్ అంటూ ఉన్నారు. కుప్పలో ఒక ఎయిర్పోర్ట్ అంటూ ఉన్నారు. ఆల్రెడీ కడప ఎయిర్పోర్ట్ ఉంది, కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది, పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది. సో ఈ మూమెంట్లు ఇంకేంటి, మన శ్రీ సిటీలో ఎక్కడైతే మన చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా మొత్తం కలగలిపి ఉంటుంది శ్రీ సిటీ, అక్కడ వచ్చేసి అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి. అక్కడ ఒక ఎయిర్ షిప్ కూడా తెద్దామని చెప్పేసి అంటున్నారు. అండ్ కుప్పలో ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నట్టుగా త్వరలో రాబోతుంది కార్గో పరంగా. సో ఇలా చేసుకుంటూ పోయినా ఏవియేషన్ అకాడమీలు అండ్ టూరిజంకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి రకరకాలండి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశా. సింపుల్గా ఒక ముక్కలో చెప్తున్నాను చూడండి. రానున్న రోజులలో టూరిజం డెస్టినేషన్ అంటే ఏపీ, ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ అంటే ఏపీ, అండ్ ఓవరాల్గా ఆతిథ్యం అన్నప్పుడు డెస్టినేషన్ అంటే ఏపీ, డెవలప్మెంట్ డెస్టినేషన్ ఏపీ. ప్రతి దానిలో ఏపీ 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 ముందుండబోతుంది. అందులో నో డౌట్ క్రైమ్ రేట్ తగ్గి అండ్ కరప్షన్ తగ్గి అండ్ నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గి అందుబాటులో ఉండే విధంగా అందరిని అట్రాక్ట్ చేసే విధంగా ఏపీ ఉండబోతున్నట్లో నో డౌట్. ఈ వీకెండ్ స్పెషల్గా చాలా రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఈ వీడియో ఇస్తూ ఉన్నాను.